Hi, hello, namaste. Welcome to J Honey Creations. Today recipe talakai kora. 1 spoon spices powder, పసుపు half spoon, 2 spoons chili powder, 1 spoon salt, 1 spoon ginger garlic paste. బాగా మిక్స్ చేయాలండి. మొత్తం అంతా కలాలి. ఉప్పు కారం అంత వేసినంత కలిసిపోవాలి. తగినంత చింతపండు, కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 spoons ఆఫ్ ఆయిల్, ఆనియన్స్ ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదండి మ్యాగ్నెట్లో. ఇప్పుడు చూసుకొని వేసుకుందాం. ఉప్పు కారం పసుపు అన్నీ చూసుకొని వేసుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ ఇందాక మ్యాగ్నెట్లో వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకుందాం. ఎక్కువైపోతే కష్టం. ఆనియన్స్ అంతా ఈ సగం వేగాయి. ఇంకా కర్రీ వేసేద్దాం. రెండు కలిపి ఒకేసారి వేగుతుంది. బాగా వేగుతాయి. కర్రీ బాగా వేగాలండి. ఆ పచ్చివాసన పోయే వరకు వేపాలి. అది సగం వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. బాగా వేగింది. పచ్చిమిరపకాయలు ఇలా వేస్తేనే ఆయిల్ వస్తుందండి, అప్పుడే బాగా టేస్టు. కరివేపాకు, పసుపు హాఫ్ స్పూన్. ఇది బాగా లేత కూర, అందుకే తొందరగా ఉడికిపోయింది. ఇదే ముదురు కూర అయితే కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి వాళ్ళని. ఇంకా కొంచెం ఉడకాలి కనుక కొబ్బరి వేసి డైరెక్ట్గా ఉడకబెట్టేద్దాం. కొబ్బరి పచ్చివాసన పోయేదాకా లైట్గా వేపుదాం. తర్వాత వాటర్ వేసేద్దాం. తగినంత నీళ్ళు, చింతపండు పులుసు అండి. తలకాయ కర్రీకి చింతపండు పులుసు చాలా బాగుంటుంది. దాన్ని కంపల్సరీ వేసుకుంటేనే దాని టేస్ట్. ఇంకా 5 minutesలో అయిపోతే దగ్గరికి ఆపేయడమేనండి. చూడండి అంత బాగా దగ్గరికి అయిపోయిందో. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేయడమే. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.